10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, బాధ్యత ఒక్క రూపాయినా 10 సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం. ఒకసారి రమ్మని కేటీఆర్ ఇప్పటికైనా ఆ ముసుగు తొలిగి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో లేదా మధ్యప్రదేశ్ లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధరలు ఉన్నాయి, ఎంత డీజిల్ రేట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకో. ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా మొసలి కన్నీరు కార్చడానికి రాజకీయపరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ టిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. 15 రూపాయలు తగ్గించాము ఉత్తరప్రదేశ్ లో 1 లీటర్ మీద, 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఒక్క రూపాయినే మీద 10 సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించారని అడుగుతున్నాను. ఇవాళ నేను అందుకనే చెప్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది. కానీ ఇవాళ మొన్నటి దాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష్యం చెప్తారు? అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు అంటారు. కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. దర్యాప్తు సంస్థలు ఏ రకమైనటువంటి అది పార్టీ ప్రమేయం కానీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా ఆధారాలతో సహా రుజువు చేసే వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. న్యాయస్థానం కూడా ఇవాళ ఏ రకంగా మరి వ్యవస్థ మీరు చూస్తా ఉన్నారు. మరి కనీసం బెయిల్ రాలేకపోతుందంటే అంత పటిష్టమైన ఆధారాలు ఉంటే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నేను స్పష్టంగా చెప్తున్నాను, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మోదీ గారిని ఎదుర్కోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా మోదీ గారికి ప్రభంజనం వీస్తా ఉన్నది. మోదీ గారికి అడ్డుకట్ట వేయాలి తెలంగాణలో ఉన్నప్పుడు ఆ రకంగా ఇద్దరు కలిసి మనము కొట్టినట్టు చేస్తామని ఒకరు ఏడ్చినట్టు మీరు చేయండి. ఆ రకంగా తెలంగాణకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నమే తప్పితే ఇతరత్ర కాదు. ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నది. మోదీ గారు 3వ ప్రధానమంత్రి కావడంలో తెలంగాణ పాత్ర, తెలంగాణ ఎంపీల గెలుపు కూడా ఇది దోహదపడిన విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు దమ్ముంటే చెప్పండి, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. నేను సవాల్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమాత్రం కూడా నమ్మకం ఉన్నట్టయితే మీ నాయకుడి మీద, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వ పనితీరు మీద నా సవాల్ స్వీకరించాల్సి కోరుతున్నాను. ఎవరైనా కేటీఆర్. అందుకనే ప్రజలు మన కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్ లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఇవాళ జయశ్రీరామ మండలంలో వారికి ఎందుకు నొప్పి, ఎందుకంట కడుపు నొప్పి, ఎందుకు కడుపు అంట? ఎవరి మనోభావాలు వారు. నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పినావు, కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు. రేపు అదే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి. జయశ్రీరామ మండలమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇవాళ నేను చాలా స్పష్టంగా మేము ఈ ఎన్నికల్లో ప్రచార అంశాలు ప్రధానంగా మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ పేద ప్రజల యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, మోదీ గారు ఈ 10 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, నో అపీస్మెంట్ పాలసీస్, దానికి తోడు జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, వారు సాధించిన విజయాలు ప్రచార అస్త్రాలుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మీరు దానిని ధీటుగా ఎదుర్కోలేక, దాని మీద వాదించలేక మీరు ఈ యొక్క దొడిదారిన అనేక అంశాలు తెర మీదకి తెచ్చిన బీజేపీ ఆ ట్రాప్ లో మేము పడడానికి సిద్ధంగా లేం. ఖచ్చితంగా మోదీ డెవలప్మెంట్ అజెండా, వెల్ఫేర్ అజెండా అండ్ జీరో టాలరెన్స్